Can I ask you questions? Yes. About the movie? Yes. Hi, gorgeous. Hi. How are you? Yeah, good. Happy to see you. I'm very happy to see you guys, though I can't see you. సో స్వాగ్ తో త్వరలో మా ముందుకు రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ మూవీ? స్వాగ్ లో నా క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ ఐ నెవర్ డన్ బిఫోర్, బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ రిలేటబుల్. ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు, కానీ నేను నార్మల్ గా అలాగే ఉంటాను. It is exciting because it is different kind of story, different kind of character. So fun గా ఉంటుంది. ఎవరెవరితో ఉంది మీ కాంబినేషన్? ఐ మీన్ శ్రీ విష్ణు గారితో కాకుండా ఇంకా? అది మా డైరెక్టర్ చెప్పొద్దు అన్నారు కదా, సో అందుకనే చెప్పట్లేదు. బట్ ఆబ్వియస్లీ ఒక క్యారెక్టర్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు, విచ్ ఇస్ పేర్డ్ ఆపోజిట్ శ్రీ విష్ణు గారు, సింగా ఇంకా కల్వా. ఇంకొకటి కూడా ఉంది, అది రాణి గెటప్ లో ఉంది, అది ఇంకా రిలీజ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీరా జాస్మిన్ గారు బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్ అనమాట. ఎలా ఉంది ఆవిడతో వర్క్ చేయడం? మీ కాంబినేషన్ ఆవిడతో ఉన్నాయా? మీరా జాస్మిన్ గారితో నాకు ఎక్కువ కాంబినేషన్ లేదు, ఓన్లీ కొంచెమే ఉంది. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. ఆవిడ గురించి నాకు చాలా తెలిసింది. ఐ థింక్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ వే లేటర్, సో ఆవిడ గురించి చాలా తెలిసింది ఆఫ్టర్ దిస్ మూవీ. అంటే తన వర్క్ క్వాలిటీ, ఆల్సో ఐ వాస్ వెరీ మచ్ ఇన్ ఆఫ్ హర్ బ్యూటీ. అసలు ఏజ్ ఆవిడ మానేసారు ఆవిడ. అలాగే శ్రీ విష్ణు గారివి ఇప్పటికీ రివీల్ అయిన లుక్స్ కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి అని చెప్పి తెలిసింది. సో అవి ఎలా ఉండబోతున్నాయి, ఏ పీరియడ్ లో ఉండబోతున్నాయి? శ్రీ విష్ణు గారు, I think in total he is playing 7 roles in the movie, out of which they have only released I think 4. But ఏ ఏజ్ లో ఉండబోతుంది అది మీరు మూవీలో చూడాలి. కానీ it will be very different. Every age లో ఆయన చేసిన every role is going to be very exciting, very different. It will be new. It will be like, అవునా, కొన్ని క్యారెక్టర్స్ you will hate, కొన్ని క్యారెక్టర్స్ you will love, కొన్ని క్యారెక్టర్స్ you will be like, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి. కొన్ని క్యారెక్టర్స్ it's like different things. Shock, surprise, happy, angry, అన్ని ఎమోషన్స్ ఇస్తారు ఆయన అన్ని క్యారెక్టర్స్. సో ఇప్పటికే ఐ మీన్ అరౌండ్ ఒక డెకేడ్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి, కాకపోతే చాలా తక్కువ మూవీస్ చేస్తారు. ఎందుకని మీరు చూజీగా ఉంటారా, లేదంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ చాలా తక్కువగా వస్తున్నాయా, ఏమనుకోవచ్చు? ఏం లేదు, యాక్చువల్లీ when I came to the movies, or when I did my first movie, I was 15 years old. Okay, 15. ఇప్పుడు నేను 25. సో 15 years old అప్పుడు నేను డిసైడ్ చేయలేదు నేను ఎన్ని మూవీస్ చేయాలి, నేను మూవీసే చేయాలి, అది కూడా నేను డిసైడ్ చేయలేదు అప్పుడు. సో ఐ థింక్ నౌ ఇట్స్ వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ డూయింగ్ మూవీస్. రావణాసుర అండ్ Zombie Ravanasura, and now coming Swag is when I actually am like in the zone of doing movies and all that. So ippun nunchi start chesanu. I think for me to be in the age to understand that nenu kuda movies is na passion, naku movies e cheyalani interest undi, adi daniki kuda time 15-year-old nunchi em expect chestunaru meeru? I think people have too much expectation from a 15-year-old to be like, appudu chesaru kada enduku continue cheyaledu ela chestaru. సో మీ హుషారు సినిమా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అనమాట. ఆ సినిమాలో మీద ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, నువ్వు కావాలంటే తాగు కానీ నేను జాబ్ చేస్తా, నిన్ను పోయించుకో. కెన్ యూ ప్లీజ్ సే ఇట్? డైలాగ్ చెప్పాలా? నువ్వు ఇలాగే తాగుతూ ఇలాగే ఉండు, నేనే పని చేస్తాను, నేనే నిన్ను చూసుకుంటాను, నేనే నిన్ను పోషిస్తాను, నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేస్తావు, అంతే. సో ఒక ర్యాపిడ్ ఫైర్ అనమాట. మీ టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో? టాలీవుడ్ లో నా ఫేవరెట్ యాక్చువల్లీ, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ లవ్ how Junior NTR is very like ఆయన పట్టుదల on the language is something I really love, his dialogue delivery and all. But నాకు అల్లు అర్జున్ గారు కూడా చాలా ఇష్టం for the kind of characters he picks, and ఆ క్యారెక్టర్ లో ఎంత బాగా ఇన్వాల్వ్ అయిపోతారు, అది నాకు చాలా నచ్చుతుంది. ప్రభాస్ గారు is such a larger than life and personality, so you always want to have that kind of screen presence and all. So అన్ని హీరోస్ లో like Ram Charan is so poised and classy and all that, so I like that part also. So అందరిలో కొంచెం నచ్చుతుంది నాకు. మీరు అందరి పేర్లు చెప్పేస్తున్నారు టాలీవుడ్ లో, ప్రతి యంగ్ హీరో నచ్చుతుంది. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ ఎన్టీఆర్ గారు పేరు చెప్పారు, రేపు దేవరా వస్తుంది అనమాట. సో ఎలా ఎక్స్పెక్టేషన్స్? టికెట్ బుక్ చేసేసాను, మీరు బుక్ చేశారా చేయలేదా? మా టికెట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మేము డెఫినెట్లీ ఫస్ట్ షో అయితే చూడట్లేదు, ఫస్ట్ డే రాత్రి చూస్తున్నాం, ఎందుకంటే ప్రమోషన్స్ ఉన్నాయి. సో మీ ఫేవరెట్ హీరోయిన్?
హీరోయిన్ కూడా నాకు సేమే. నాకు శృతి హాసన్ ఇష్టం, నాకు తమన్నా ఇష్టం, నాకు కాజల్ అగర్వాల్ కూడా ఇష్టం. లైక్ ఎవ్రీ వన్. లైక్ నేను రీసెంట్ గా ఈ మూవీ చూసాను. ఆ సాంగ్ ఉంది కదా, బంతిపూల జానకి ద మూవీ బాద్షా. అందులో నాకు కాజల్ అగర్వాల్ చాలా నచ్చారు. దెన్ there was one more movie with Prabhas garu I saw, so I liked her in those two movies. Then I really love Shruti Hassan as a personality. Tana personality naku chaala interesting anpistadi. She is very like out there, outspoken, very vivacious, different. So adi naku nachutundi. Tamanna I think is like she's like a bombshell. సో మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాల్లో మీ బెస్ట్ మూవీ మీకు ఎలా? ఐ మీన్ ఏ మూవీ? ఐఎమ్ హోపింగ్ బెస్ట్ స్వాగ్ ఉండాలి అని. బట్ ఐ థింక్ సో ఫార్ ఫ్రమ్ ఆల్ ది మూవీస్ దట్ ఐ హావ్ డన్, ఫస్ట్ మూవీ ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది కదా. సో ఐ థింక్ హోరావరి విల్ ఆల్వేస్ బి స్పెషల్ టు మీ. అదే నా ఫేవరెట్, అదే నా బెస్ట్, అదే నా. స్వాగ్ నుండి మీరేం నేర్చుకున్నారు? ఐ మీన్ శ్రీ విష్ణు గారి దగ్గర కానీ, ఝాన్సీ గారి దగ్గర, రితు వర్మ గారి, ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటారు కదా, వాట్ అది? ఐ థింక్ స్వాగ్ శ్రీ విష్ణు గారు నుంచి నేను ఎప్పుడూ అనుకున్నాను that you have to cater to what people tell or how people are taking you. But from Sri Vishnu Garu, I learned that you can have a genre which is of your own personality or your own kind of story, and people will accept you, and you have that space to excel in that. So you should never be afraid to take risk or be the only one walking a certain path. You should not be afraid of it. From Ritu is also, I think, someone who's very like she can be very relevant also, but she can suddenly surprise you also. So that is something I picked up from her. Then from Hasid, I've actually liked that you can be calmer, you can be composed, and you can still have that, get things done your way, or have that kind of confidence about yourself and all. So that is something I picked up from him. అది ఈ సినిమా మీకు ఎలా వచ్చింది? మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఈ సినిమా? మీరు యాక్సెప్ట్ చేయడం కన్నా రీజన్? ఈ సినిమా నాకు, I don't know how Hasid found me, but I think I was in New York. I was in New York when he called me, and I was like just about to go for a skydive. So I was like, New York or I don't know, New Zealand, I think. Yeah, and I was just about to go skydive. And when I was waiting in the line is when I picked up the phone. Before I would give my phone for security, I picked up the phone and he's like, this is our story, this is our character and all this. And I really loved it. And I said, okay, if I survive this skydive and come out alive, I'll do the movie. And that's exactly what happened. I came out alive. I'm sitting here. సో ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మీరు బ్రతికి బయటపడితే సినిమా చేస్తా అన్నారు. ఎందుకు అంత భయం వేసింది మీకు? స్కై డైవ్ లో 100% ఛాన్సెస్ ఉన్నాయి కదా చచ్చిపోవడానికి. పైనుంచి కింద పడేస్తారు కదా, ఒకవేళ పారాషూట్ ఫెయిల్ అయినా ఏమైనా అయినా. దట్స్ లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లైక్ నాట్, ఐ మీన్ దీస్ డేస్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది, బట్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఏమన్నా ఫెయిల్ అవ్వచ్చు. సమ్ బర్డ్ వచ్చేసి పారాషూట్ ని అదేమన్నా మనం చచ్చిపోతాం కదా, అందుకనే. సో చాలా చిన్న ఏజ్ కి అరౌండ్ 15 years కి మీరు ఇండస్ట్రీకి వచ్చేస్తా ఉన్నారు. హౌ అబౌట్ స్టడీస్ దెన్? అదే కదా, ఆ ఒక్క మూవీ చేసిన తర్వాత ఐ టుక్ లైక్ అబౌట్ 4 years or 5 years టు డూ అనదర్ మూవీ. ఆ గ్యాప్ లో 4-5 years లో నేను స్టడీస్ కంప్లీట్ చేస్తున్నాను. ఐ థింక్ ఈవెన్ డ్యూరింగ్ హుషారు I was doing my degree. డిగ్రీ టైం మధ్యలో బెక్కం గారు కాల్ చేసి మేము మూవీ చేస్తున్నాము అండ్ ఆల్ దట్. హీ టోల్డ్ మీ అండ్ హీస్ లైక్ వీ ఓన్లీ నీడ్ 15 days ఆఫ్ యువర్ టైం. అంతే, 15 days కి వచ్చి చేసి వెళ్ళిపోవచ్చు. 15 days కి వచ్చి ఆయన పోషించి ఆయన యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోవచ్చు మనం. 15 చాలా బాగుంటుంది. షూట్ ఇవ్వండి, నేను డైరెక్టర్ కి ఫస్ట్ మీ పేరే చెప్పాను. హీ వాజ్ వెరీ వెరీ కైండ్. సో అలా వచ్చింది ఆ మూవీ. 15 days చేసి వెళ్ళిపోయా. స్కూల్ అండ్ కాలేజ్ లో మీరు ఫ్రంట్ బెంచా బ్యాక్ బెంచరా? స్కూల్లోనే, నేను కాలేజ్ కి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇట్స్ ఓన్లీ స్కూల్, నేను కాలేజ్ ఎప్పుడు వెళ్ళలేదు. సో కాలేజ్ లో ఐ వాజ్ లైక్ ఫ్రంట్ బెంచర్. సో ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ స్వాగ్. థ్యాంక్ యూ సో మచ్.